గుడ్ గురుగారు. ఇప్పుడు ఏంటంటే మాకు చాలామంది మా పిరమిడ్ ఛాన్స్లో కానీ మెడిటేషన్ చేస్తే షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, గత జనంలో గుర్తొస్తున్నాయి. గత జన్మలు గుర్తొస్తున్నాయి అని మా చాలామంది మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు అనుకుంటాను. నేను గత జన్మ తెలుసుకున్నాను, నేను హాస్టల్ ట్రావెల్ చేశాను. ఇక్కడ నుంచి అంటే మాకు చాలాసార్లు మేము ధ్యానం చేస్తున్నాం, మాకు అదేం కనిపించట్లేదు. అంటే మా ధ్యానం తప్పు అంటారా, వాళ్ళది కరెక్ట్ అంటారా, ఏంటి గురుగారు మీ పాయింట్ ఉండయా అసలు ఏంటి అనేది? యమనియమాలలో అపరిగ్రహం అనేది ఒకటి ఉంది. ఇటువంటివి 100కి 100% పాటిస్తే, అపరిగ్రహం అంటే దేన్ని పరిగ్రహించకుండా ఉండటం. అంటే ఇప్పుడు ఉదాహరణకి కూరగాయల షాప్కి వెళ్ళాడు ఒకడు. వెళ్ళినప్పుడు వాడు ఒక 50 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నాడు. వెళ్ళేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే 10 రూపాయలు మిర్చి వెయ్యి అంటాడు. వాడు దానికి డబ్బులు ఇవ్వడు. ఆ 10 రూపాయల మిర్చిని ఏమనాలంటే పరిగ్రహణం అనాలి. వీడు డబ్బులు పెట్టి కొనలా, వీడు కొన్నదానికి 10 రూపాయల మిర్చిని ఫ్రీగా పొందాలని ఒక ఆశ ఉంది వీడికి, దాన్ని పరిగ్రహం అన్నారు. వాడు కూరగాయల దగ్గర చేశాడు. నిరంతరం ప్రతి మనిషి అది ఎక్కడో అక్కడ చేస్తూనే ఉన్నాం. కొసురు అంటారు దాన్ని. మనకి ఏదైనా కొనగలనే కొసురు అంటాం. కొసురు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు ఎంత కొన్నా అని డబ్బులు ఇచ్చిన దానికి వాడు ఇచ్చిన సరిపోయింది, కానీ వాడు ఒకటి ఈ ఫ్రీగా ఇస్తాడు చూడు, అది అక్కడ తృప్తి పడుతున్నాడు. ఇంకేదో కావాలనేది ఏదైతే ఉందో పరిగ్రహణం. అయితే ఇది వదిలేమన్నాడు. ఎప్పుడు యోగ సాధన మొదలు పెట్టడానికి ముందు ఇది వదిలే అన్నాడు. మొదలు పెట్టడానికి ముందే, తర్వాత కాదు, ఫస్ట్ స్టెప్ లోనే. ఇది వదిలిపెట్టడాన్ని ఏమన్నారంటే అపరిగ్రహం అన్నారు. అపరిగ్రహంలో ఎవరికైతే 100కి 100 మార్కులు వస్తాయో వాడికి పూర్వజన్మ జ్ఞానం వస్తుందని చెప్పారు, ఫలితం చెప్పారు. అలా రావచ్చు. తరువాత ఇంకా పూర్వజన్మ జ్ఞానము అనేది యోగ నిద్రలో 3 లెవెల్స్ ఉన్నాయి. 3వ లెవెల్లో స్థిరం పొంది వాడు గనక గత జన్మలు తెలుసుకోవాలి అనేదే ధ్యేయంగా పెట్టుకొని గనక సాధన చేస్తే తెలిసే అవకాశం అయితే ఉంది. అవకాశం మాత్రం వచ్చే లాభం ఏంటి గురుగారు అడుగుతున్నాను? లాభం అయితే ఏం లేదు. మరి దాని గురించి అంత తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు కోరిక అంటారా? అది ఏమిటి అని అంటే లక్ష్యం స్థిరం కాకపోవటమే. అసలు మనం వెళ్ళాల్సిన లక్ష్యం అంటే ఆ గమ్యం తెలియకపోవటమే, అది స్థిరం కాకపోవటం. అది సడి అవ్వకపోవటానికి కారణం. లక్ష్యం స్థిరమైంది అనుకోండి, ఎన్ని ఉంది డౌట్లు, ఎన్ని అవకర్లేదు. ఒకవేళ గత జన్మ చెప్పడానికి ఏదైనా దేవత వచ్చి ధ్యానంలో నేను ఫలానా దేవతని, ఇగో నీ గత ఒక 150 జన్మలు నేను లిస్ట్ ఇస్తున్నాను చూసుకో అని చెప్పంటే ఎందుకు నాకంటాడు వాడు. లక్ష్యం స్థిరమైన వాడు. దీని గురించే ఈ యోగ వాసిష్టంలో మండపోపాఖ్యానం అని చెప్పని ఉంది ఒకటి. పద్మ విదురథుడు అని చెప్పిన ఒక పెద్ద స్టోరీ ఉంటుందిలేండి. అందులో ఒక ఆవిడికి రాజుగారి పత్నికి, రాజుగారి భార్యకి తెలుస్తుంది. ఒక 600 జన్మలు లిస్ట్ చెప్తుంది. నేను ఒక ముంగీసగా పుట్టాను, అప్పుడు నాకు కుష్ఠరోగం వచ్చింది, దాని తర్వాత ఒక ఋషి ఆశ్రమంలో ఒక తీగగా పుట్టాను, దాని తర్వాత రకరకాలు, నేను గంధర్వ కన్య లాగా పుట్టాను, ఏ రకంగా చెప్తుంది. కానీ దాన్ని ఎక్కడా కూడా దీనివల్ల నాకు ఈ లాభం జరిగిందని చెప్పాల. కాబట్టి ఆ లక్ష్యం ఆ గత జన్మలు తెలుసుకోవటం వల్ల ఒకానొక లాభం ఉంది అనేది అయితే నాకైతే ఎటువంటి అభిప్రాయం అయితే లేదు. ఎందుకంటే అది లక్ష్యానికి ఇవన్నీ కూడా టైం వేస్ట్ కదా. రెండోది ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెల్ కూడాను కొంతమంది చేశారు, చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఏమిటంటే కొంతమంది ఎందుకు అనంటే మిగతా లోకాలు ఉన్నాయా లేవా, లేకపోతే అసలు శరీరంలోంచి ఈ సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్ళటం అనేది అసలు సాధ్యమా కాదా అనేది తెలియపరచడానికి లోకానికి కొంతమంది ద్వారా అది జరుగుతుంది. ఉదాహరణకి ఆచార్య రజనీష్ ఉన్నాడు, ఓషో ఏం చేసేవాడు, ప్రతిరోజు కూడా అతను ఓషో కాకముందు రజనీష్గా ఉన్నప్పుడు ఆయన ఒక చాలా మందికి మరి తెలిసే ఉంటుంది, అతను చేసింది ఒక 10-12 సంవత్సరాలు అతను కేవలం అతనికి ఒక కౌపీనం కట్టుకునేవాడు, వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉండేవాడు, రోజు ఒక 2 గంటలు జాగింగ్ చేసేవాడు, 3ంటికి లేచి జాగింగ్ చేసేవాడు, వచ్చి మెడిటేషన్ చేసుకునేవాడు. ఇంతే అతని సాధన, ఇంకేం లేదు. ఈ క్రమంలో ఒకరోజు ఆయన జాగింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక చెట్టు కింద కూర్చొని మెడిటేషన్లో కూర్చుంటాడు. సడన్గా ఏమవుతుంది, అతని యొక్క సూక్ష్మ శరీరం
ఆ చెట్టు పైకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ, ఇది ఆయన చెప్పిన మాటలే, అదే నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అని చెప్పిన ఓషో చెప్పిన మాటల్లో. అదే సడన్గా కొంతమంది కూలీ వాళ్ళు ఆ మార్గంగా వెళ్తూ ఉంటారు. ఇతనేంటి నిశ్చేష్టుడై ఉన్నాడు, అసలు కదలకుండా ఉన్నాడు ఏమిటి అని చెప్పని వేరే వాళ్ళు వచ్చి ఆ శరీరాన్ని స్పృశించి అతనికి నీళ్లు పట్టడం ఇదంతా చేస్తుంటే అప్పుడు మళ్ళీ దేహ తాదాప్యంతో ఆ సూక్ష్మ శరీరం పైనుంచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఆ శరీరాన్ని పొందుతుంది. ఇది కూడా ఆస్ట్రల్ ట్రావెలే. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే శరీరంలోంచి బయటికి వెళ్ళటం ఏదైతే ఉందో అదే ఆస్ట్రల్ ట్రావెల్. ఓషోకేమో ఇక్కడ నుంచి చెట్టు ఎక్కింది, మిగతా వాళ్ళకేమో లోకాలన్నీ చుట్టొస్తుంది. వస్తుంది, రెండు ఒకటే. రెండు ఒకటే.